అంకితా నాయుడు అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ట్రాన్స్ గా మారి తన లైఫ్ లో సక్సెస్ ని అందుకుంది. రాజ్ అనే అబ్బాయిని పెళ్లి కూడా చేసుకుంది. కొన్ని కారణాల వల్ల ఇద్దరు డివోర్స్ కూడా తీసుకున్నారు. అయితే తను ఇన్ఫ్లుయెన్సర్ గా అందరికీ సుపరిచితం. అయితే తను రీసెంట్ గా బిగ్ బాస్ టీం మీద చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరిగిందంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షకు తను కామనర్ గా సెలెక్ట్ అయిందంట. తను బిగ్ బాస్ 3 minutes వీడియోలో తన ఇంట్రడక్షన్ అండ్ బిగ్ బాస్ గురించి చెప్పిందంట. తను బిగ్ బాస్ అగ్ని పరీక్షకు కూడా సెలెక్ట్ అయిందంట. బిగ్ బాస్ అగ్ని పరీక్షకి తన పర్ఫార్మెన్స్ కోసం శ్రీముఖి స్టేజ్ మీద కూడా పిలిచిందంట. కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు వచ్చి మేడం 5 minutes మాట్లాడాలి అని చెప్పారంట. అసలు ఏం జరిగిందంటే తను ట్రాన్స్ గా మారే ముందు ఒక సెక్సువల్ వీడియోని తన ఫ్రెండ్ బిగ్ బాస్ టీం కి పంపించారంట. ఆ వీడియో చూసి బిగ్ బాస్ టీం మేడం మీరు బిగ్ బాస్ కి వెళ్ళడానికి కుదరదు అని చెప్పారంట. దానిపైన అంకితా నాయుడు మాట్లాడుతూ నాకు బిగ్ బాస్ కి వెళ్ళలేదని బాధ లేదు, దేవుడు ఇక్కడ రాసి పెట్టలేదంటే ఇంకెక్కడో గట్టిగా పెట్టుంటాడని నేను నమ్ముతాను. కానీ అలా వీడియోస్ పెట్టడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. అందులోనే మా కమిటీ వాళ్ళు పెట్టడం అయితే ఇంకా బాధగా ఉందని బాధపడింది. ఆ బిగ్ బాస్ టీం కి ఎవరు పంపారో నా దగ్గర స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి, ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయంటూ చెప్పుకోవచ్చింది అంకితా నాయుడు. ఇప్పుడే కాదు నా జీవితంలో నేను ఎప్పుడూ ఇంకా బిగ్ బాస్ కి వెళ్ళలేనంటూ చెప్పుకుని వచ్చింది. కానీ నాకులాగా ట్రాన్స్ అయ్యుండి ఇలా చేయడం అయితే అసలు ఏం బాగలేదు. నాకు ఆ వీడియో చూడగానే చాలా బాధ కలిగింది అంటూ చెప్పుకుని వచ్చింది. ఆ టైంలో నాకు ప్రియాంక సింగ్ తోడుగా ఉండి ధైర్యాన్ని చెప్పింది అంటూ చెప్పుకుని వచ్చింది అంకితా నాయుడు. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.